బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తేల్చి చెప్పారు. ప్రాణాన్ని లెక్క చేయకుండా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. హన్మకొండ కాళోజీ జంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివస్ సంబరాల్లో మధుసూదనాచారి పాల్గొన్నారు. కాంగ్రెస్ కుట్ర కుతంత్రాలతో అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డిని సీఎంను చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. దీక్షా దివస్ సందర్భంగా 11 రోజులు కార్యక్రమాలు చేపడుతున్నామని హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అనడానికి నిదర్శనం తెలంగాణ ఉద్యమంతో పనిలేని తెలంగాణ అంశాన్ని అనేక రకాలుగా అవహేళన చేసినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేసింది అంటేనే తెలంగాణ పట్ల ఆ పార్టీకి ఏమాత్రం నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. ఏ ఒక్క రోజైనా జై తెలంగాణ అన్న పాపాన పోయిండా రేవంత్ రెడ్డి? ఏనాడైనా రాజీనామాకు పిలుపునిస్తే పలాయనం చెత్తగించినటువంటి ద్రోహి తెలంగాణ అంశాన్ని అనేక రకాలుగా అబాస్పాలు చేయడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గుడు ఇవాళ తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 గా దేదీప్యమానంగా వెలిగితే ఆ ఉంటుంది. కాబట్టి దీన్ని మసకబడేయడం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిలు చేస్తున్నటువంటి ప్రయత్నం తెలంగాణ సమాజం గుర్తిస్తున్నారు. కాబట్టే ఆ బాధను అనుభవిస్తున్నారు. కాబట్టే ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కొనసాగేటువంటి క్రమంలో 3-4 సంవత్సరాలకు వ్యతిరేకతను చూస్తాం. కానీ అధికారం చేపట్టినటువంటి 6 నెలల నుండి సంవత్సర కాలంలోనే ఇంత దుర్మార్గపు పాలన మా జీవితంలో చూడలేదనేటువంటి పరివేదన ప్రజలలో గూడుగట్టుకున్నది అనంటే వీళ్ళు పాలనా వైఫల్యం కాదు, తెలంగాణ ప్రజల విషయంలో వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకొని చిమ్ముతున్నటువంటి విషయానికి ఇది నిదర్శనం. కాబట్టి మనమందరం పునరంకితం కావాలి. తెలంగాణకు స్వాతంత్రం, తెలంగాణకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనసున్నటువంటి మనమందరం కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఎవడు విఘాతం కలిగించిన అటువంటి శక్తుల్ని చీల్చి చెండాడే స్ఫూర్తి ఈ దీక్షా దివస్ సందర్భంగా మనమందరం పొందాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇది దీక్షా దివస్, దీనితో పాటు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షా దివస్ గా దీన్ని మనమందరం కూడా కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ధిక్కార స్వరం ప్రజల పక్షాన తన గల్లాన్ని విప్పినటువంటి కాళోజీరావు గారి సెంటర్లో మరి ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ రోజు నుంచి ఆనాడు తెలంగాణ కోసం తన ప్రాణ త్యాగానికి సిద్ధమై కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆ రోజు 11 రోజుల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక కుట్రలను కూడా ఛేదిస్తూ 11 రోజుల పాటు చావు నోట్లకు తలదూర్చినటువంటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఆనాటి ఉద్యమ సందర్భాన్ని, ఆనాటి ఉద్యమ సంఘటనలను, ఆనాటి ఉద్యమ నేపథ్యాన్ని ఈ తరానికి రాబోయే తరాలకు కూడా తెలియజేసే విధంగా మరి ఈరోజు 11 రోజుల పాటు అనేక కార్యక్రమాలు మా గులాబీ శ్రేణులు తెలంగాణ వాదుల తరఫున మరి అనేక తెలంగాణ ప్రాంతంలో అనేక మరి కూడల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాకు సంబంధించి 11 రోజుల పాటు ఈ నగరంలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కూడల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు అనుకోండి, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అనుకోండి, మరి ఓపెన్ లైబ్రరీ మా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్లు, ఓపెన్ లైబ్రరీలు, ఆనాటి సంఘటనను మరి ఉన్నటువంటి మరి ఫోటో ఎగ్జిబిషన్లు, ఇదే కాకుండా అమరులకు నివాళులర్పించటం, ఆ రోజు 10 ఏళ్ల పాటు మరి కేసీఆర్ సంక్షేమ పథకాలు మరి నిర్వహిస్తే ఈ 2 ఏళ్ల పాటు ఆ సంక్షేమ పథకాలు ఆపినటువంటి మరి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మరొక్కసారి ఈ గుడ్డి ప్రభుత్వానికి మరి కళ్ళు తెరిపించే విధంగా మరి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం.